శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సనాతన ధర్మమునందు క్షేత్రము అని ఒక మాట మాట్లాడుతూ ఉంటాం. ఈ క్షేత్రము అన్నది ఆవిర్భవించడానికి కేవలము ఈశ్వరుడు స్వయముగా వ్యక్తమవడమే కారణముగా ఉండదు. ప్రధానమైన కారణము భక్తులను పరిపాలించడం కోసం, భక్తుల యొక్క కోరిక ఈడేర్చడం కోసం ఈశ్వరుడు వ్యక్తమవుతూ ఉంటాడు. ఆ క్షేత్రంతో ఎందరో భక్తులు అనుసంధానమవుతూ ఉంటారు. అసలు యథార్థంగా ఈశ్వరుడు అత్యంత ప్రీతి పొందేది ఎప్పుడంటే, మీరు ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంతో అనుబంధాన్ని పొందినటువంటి భక్తులు ఎవరున్నారో వాళ్ళని స్మరణ చేసి, వాళ్ళ దర్శనం మీరు చేసి, వాళ్ళ గురించి తెలియని వాళ్ళకి చెప్తూ, మీ బిడ్డలకి చెప్తూ మీరు పరవశించిపోతే ఈశ్వరుడు కూడా చాలా పొంగిపోతాడు. అందుకే దేవాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు చూడండి, ఈశ్వరుణ్ణి బాగా సేవించి సేవించి తరించిపోయిన వాళ్ళు, ఈశ్వరునితో అంత గొప్ప అనుబంధం పెట్టుకున్న వాళ్ళు దేవాలయం చుట్టూ ఉంటారు. శివాలయం అయితే నందీశ్వరుడు, చండీశ్వరుడు, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు వీళ్ళందరూ ఉంటారు. వాళ్లతో పాటుగా 63 మంది నాయనార్లు కూడా ఉంటుంటారు పెద్ద పెద్ద దేవాలయాల్లో. విష్ణువాలయమునందు ఈశ్వరుడితో పాటుగా గరుడాళ్వారు ఉంటారు. అలాగే పన్నిద్దరాళ్వార్లని ఆ 12 మంది ఆళ్వార్లు ఉంటూ ఉంటారు. మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు వీళ్ళందరికీ నమస్కారం చేసి దేవాలయంలోకి వెడితే ఈశ్వరుడు సంతోషిస్తాడు. మీరు ఈశ్వరుణ్ణి నమ్ముకుని బతికినటువంటి భక్తులను పక్కన పెట్టి ఈశ్వరుణ్ణి సేవించే ప్రయత్నం చేస్తే ఈశ్వరుడు దాన్ని అంగీకరించాడు. వీడికి నన్ను నమ్ముకున్న వాళ్ళు అక్కర్లేకపోయారు, నేను కావలసి వచ్చాను, కాబట్టి అది మీరే ఆలోచించండి. మీకు ఎలా ఉంటుందో ఈశ్వరుడికి అలాగే ఉంటుంది. అందుకే ప్రతి క్షేత్రమునందు కూడా ఈశ్వరునితో అనుబంధమును పెంచుకున్నటువంటి అనేక మంది భక్తులు మీకు కనపడుతుంటారు. వెంకటాచల క్షేత్రమునందు చాలా గొప్పతనం ఏమిటంటే, అసలు ఆ క్షేత్రంతో అనుబంధం లేనటువంటి మహాభక్తుడన్నవాడిని ఒకడిని మీరు చూపించడం కష్టం. ప్రతి వారికి దానితో అనుబంధం ఉంటుంది. అలా ఉండడానికి కారణం ఒక్కటే, ఆ క్షేత్రం ఈనాటిది కాదు. మీతో నేను ఒకనాడు మనవి చేసి ఉన్నాను, కృతయుగం నుంచి ఆ కొండ అలాగే ఉంది. కృతయుగం నుంచి వేరు పేర్లతో వేరు అవతారములతో ఆ ఈశ్వర స్వరూపం అలాగే ఉంది. అందుకే అనేక మంది భక్తులు ఆ వెంకటాచలం కొండతోటి ఉన్నటువంటి స్పర్శ చేత తరించారు. మనకి ప్రత్యేకించి సంగీతత్రయము అని పిలుస్తుంటాం. ముత్తుస్వామి దీక్షితర్ వారు, త్యాగరాజస్వామి వారు, శ్యామశాస్త్రి గారు. ఇందులో ముత్తుస్వామి దీక్షితర్ అని మనం పిలిచేటటువంటి మహానుభావుడు ఎవరున్నారో ఆయన తండ్రి గారి పేరు రామస్వామి దీక్షితర్.
ఆయన భార్య గారి పేరు సుబ్బమ్మ గారు. వారికి 40వ సంవత్సరం వయస్సు వచ్చేసింది, కానీ బిడ్డలు పుట్టలేదు. ఆయన సంతానము కలగలేదన్న బాధ చేత ఈశ్వరుడి వలన మాత్రమే నా కోరిక తీరుతుందని వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఈశ్వరుణ్ణి సేవించారు. సేవించినప్పుడు ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఆ ముద్దు సుబ్రహ్మణ్య స్వామి అంటారు, అక్కడ ఆ ముద్దు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, బాలాంబిక అమ్మవారిని చాలా సేవించారు ఆ దంపతులు. అలా సేవించిన కారణంగా రామస్వామి దీక్షితర్ వారికి, సుబ్బమ్మ గారికి 3 కొడుకులు పుట్టారు. అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి పేరు మీదుగా ముత్తుస్వామి దీక్షితర్ అని ఒక ఆయనకి పేరు. అసలు ఆయన పేరు పెట్టింది ముద్దుస్వామి దీక్షితర్, ముద్దు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు మీదుగా. కానీ అది కాలక్రమంలో ముత్తుస్వామి అయింది. ముత్తుస్వామి దీక్షితర్, చిన్నస్వామి దీక్షితర్, బాలస్వామి దీక్షితర్ అని 3 కొడుకులు ఆయనకి. ఆఖరణ 3 కొడుకుల తర్వాత ఒక కూతురు పుట్టింది. ఆ అమ్మాయి పేరు బాలాంబిక అని పెట్టుకున్నారు. ఇందులో పెద్ద ఆయన ముత్తుస్వామి దీక్షితర్. ఈ ముత్తుస్వామి దీక్షితర్ చిన్న వయస్సులో ఉండగానే చిదంబరనాథ శాస్త్రి గారని మహానుభావుడు, గొప్ప శ్రీ విద్యోపాసకుడు, ఆయన అమ్మవారి యొక్క పూజ యందు, అమ్మవారి యొక్క ఆరాధన యందు గొప్ప నిష్ట కలిగిన వారు. అందుచేత ఆయన ఒకసారి వచ్చి ఈ పిల్లవాడిని చూసి, ఇతన్ని నేను కాశీ తీసుకెడతాను నాతో అన్నారు. తండ్రి గారు ఒక గురువుతో శిష్యుణ్ణి పంపడం కన్నా కావలసింది ఏముందని తన కొడుకుని పంపించేశారు. ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టుగా వాహన సౌకర్యాలు లేవు. అరణ్య మార్గంలో గురువుగారితో కలిసి ఆ పిల్లవాడు కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు నువ్వు ఇంటికెడతావు అని గురువుగారు అడగలేదు. గురువుగారు నాకు అమ్మని నాన్నని చూడాలనుందని శిష్యుడు అనలేదు. అక్కడే ఉన్నారు. చాలా కాలం అయిపోయింది. ఒకరోజు గురువుగారు అడిగారు, ఏమిరా నీకు ఇంటికి వెళ్ళాలని లేదా, మీ అమ్మని నాన్నని చూడాలని లేదా అని అడిగారు. అడిగితే ముత్తుస్వామి దీక్షితర్ వారు అన్నారు, నాకు కాశీపట్టణ వాసము, విశ్వనాథుని యొక్క దర్శనము, అన్నపూర్ణమ్మ యొక్క దర్శనము, గురువుగారి పాదసేవనము, గంగా స్నానము 5 లభ్యం అవుతున్నాయి. ఇంకింతకన్నా ఒక మనుష్యుని జీవితంలో కావలసింది ఏముంటుంది? అందుకే నేను అమ్మా నాన్నగారి దగ్గరికి వెడతానని మిమ్మల్ని ఎన్నడూ అడగలేదు. ఈ 5ంటితో నేను ఇక్కడ తరించాలనుకుంటున్నాను అన్నారు. అంటే గురువుగారు అన్నారు అకస్మాత్తుగా ఆ రోజున, నాయనా ఇక మన ఇద్దరం విడిపోవలసినటువంటి రోజు సంప్రాప్తమైందిరా అన్నారు. అంటే అలా అంటున్నారేం గురువుగారు అన్నారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ గంగా స్నానానికి వెళ్ళారు. గురువుగారు గంగ ఒడ్డున కూర్చుని, ఇవాళ నువ్వు ప్రతిరోజు స్నానం చేసే ప్రదేశం వరకు కాకుండా గంగలో ఇంకొంచెం ముందుకు వెళ్ళు, నీ కాలుకి ఏ వస్తువు తగిలితే ఆ వస్తువు పట్టుకుని రా అన్నారు. అంటే ఆయన ముత్తుస్వామి దీక్షితర్ ఆ గంగా నదిలోకి ప్రవేశించారు. ప్రవేశించి కొంచెం ముందుకు వెళ్ళారు. వెడితే ఆయన కాలుకి ఏదో వస్తువు తగిలింది. ఆ వస్తువుని పైకెత్తారు. పైకెత్తి చూస్తే అది వీణ. ఆ వీణ పట్టుకుని ఆయన వెనక్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత గురువుగారు స్నానానికి వెళ్ళారు. వెళ్ళి ఆ గురువుగారు నదిలో మొలక వేసినటువంటి వ్యక్తి ఇక పైకి రాలేదు. ఈతగాళ్ళని పిలిచి నదిలో వెతికించారు ముత్తుస్వామి దీక్షితర్. ఆయన భౌతిక కాయం ఒకటే దొరికింది. ఆ వీణ పట్టుకుని వచ్చేటప్పుడే ఆయన తిరుత్తణి వెళ్ళారు. తిరుత్తణి వెళ్ళి ఆయన కీర్తన చేస్తుంటే, కళ్ళు మూసుకొని పారవశ్యంతో పాడుతుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ముత్తుస్వామి దీక్షితర్, ముత్తుస్వామి దీక్షితర్ అని భుజం మీద తట్టాడు. ఆయన కళ్ళు తెరిచి, ఇక్కడ నా పేరు ఎవరికి తెలుసని, ఎవరు మీరన్నారు. ఏమీ లేదు, నీ నోరు తెరువు అన్నారు. కళ్ళు మూసుకుని నోరు తెరువు అన్నారు. కళ్ళు మూసుకుని నోరు తెరిచారు. నాలుక మీద ఏదో పదార్థం వేశారు. వేసి నవ్వులు అన్నారు. నవిలేరు. ఏమి ఇచ్చాను నీకు అన్నారు. పటికి బెల్లం ఇచ్చారు అన్నారు. తిన్నావా? తిన్నాను. ఆయన కళ్ళు విప్పి చూశారు ముత్తుస్వామి దీక్షితర్. ఎదురుగుండా వృద్ధ బ్రాహ్మణుడు లేడు. ఆయనకు అర్థమైంది, ఓహో సుబ్రహ్మణ్యుడే వచ్చి నన్ను అనుగ్రహించాడనమాట. అప్పుడు చేసినవి, అందుకే తిరుత్తణీ కీర్తనలు అంటారు. ఆ ముత్తుస్వామి దీక్షితర్ గారి తమ్ముడు చిన్నస్వామి దీక్షితర్కి ఒకానొక కాలంలో దృష్టి పోయింది. పిల్లవాడిగా ఉండగానే ఆయనకి కళ్ళు కనపడడం మానేశాయి. మానేస్తే రామస్వామి దీక్షితర్ వారు ఆ పిల్లవాడిని తీసుకుని వెంకటాచలం వెళ్ళారు. వెళ్ళి అప్పుడు ఇప్పుడున్నంత హడావిడి లేదు. రోజు దేవాలయంలోకి యథేచ్ఛగా ప్రవేశం చెయ్యొచ్చు.
ఆయన పిల్లవాడిని తీసుకుని రోజు దేవాలయంలో కూర్చుని 45 రోజుల పాటు ఈశ్వరుడి మీద కీర్తనలు పాడారు. ఆఖరికి ఒక రోజున కీర్తన చేస్తూ మనసా వేరొకరిని సేవించను అంటూ కీర్తన చేసి వెంకటరమణ నీ దయరాదా అని ఓ కీర్తన పాడారు. 45వ రోజున ఆయన కీర్తన పాడగానే ఆ కొడుక్కి చూపు వచ్చేసింది. చిన్నస్వామి దీక్షితర్ వారు వెంకటరమణుడి అనుగ్రహంతో దృష్టిని పొందారు. ఇది తెలుసుకున్నటువంటి ముత్తుస్వామి దీక్షితర్ వారు తిరుత్తణి నుంచి వెంకటాచల క్షేత్రానికి వెళ్ళి అక్కడ కూడా ఆయన కీర్తనలు చేసి వచ్చారు. అందుకే మీకు ప్రముఖ వాగ్గేయకారులైనటువంటి వారి ఎవరి కీర్తనలలో వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కీర్తనల స్పర్శ లేకుండా ఉండదు. అంత అనుగ్రహించాడు మహానుభావుడు భక్తులైన వారు. అలాగే త్యాగరాజస్వామి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఆయన ఎప్పుడూ ఆ తిరువారూరులోనే ఉండేవారు. అటువంటి త్యాగరాజస్వామి వారిని కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వాముల వారిని. మహానుభావుడు 100 సంవత్సరముల పైచిలకు జీవించారు ఆయన గొప్ప రామభక్తుడు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి ఓసారి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఉత్తర భారతదేశం వెళితే కామకోటి పీఠం అనడానికి రామకోటి పీఠం అన్నారు. అంటే ఆయన అన్నారు కామకోటికి రామకోటికి తేడా ఏముంది, రెండూ ఒకటే. రామకోటి కామకోటి ఈ రెండిటికి తేడా ఏమీ లేదు అని ఆయన అనుగ్రహ భాషణం చేశారు. ఆయన పరమ రామభక్తులు ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారు. మహానుభావుడు. అబ్బో ఏమి ఆరాధనో! ఇప్పటికీ మీరు కాంచీ క్షేత్రంలో ఆ మఠానికి వెళితే అసలు ఆశ్చర్యపోతారు. ఆయనకి ఒకప్పుడు త్యాగరాజస్వామి వారిని చూడాలనిపించింది. అనిపించి ఆయన ఉత్తరం రాశారు. త్యాగరాజస్వామి మీ నాన్నగారు నేను స్నేహితులం, ఒక గురువు గారి దగ్గరే చదువుకున్నాం. నేనిప్పుడు శతాధిక వృద్ధుణ్ణి, పైగా మఠాధిపతిని. కాబట్టి నేనిప్పుడు మీకోసమని కదిలి రాగలిగినటువంటి స్థితిలో లేను. మిమ్మల్ని చూడాలనుంది, ఒక్కసారి మీరే వస్తారా అని అడిగారు. మీరు వెళ్ళాలి, కంచిలో ఆ క్షేత్రానికి ఆ మఠానికి వెళ్ళాలి, అసలు పొంగిపోతారు మీరు. ఇద్దరు మహారామభక్తులు కలుసుకున్న ప్రదేశం. నాకైతే అనిపిస్తుంది వ్యక్తిగతంగా ఇప్పటికీ అక్కడ సీతారామ లక్ష్మణులు హనుమ తిరుగుతూ ఉంటారు అని నా నమ్మకం. అంత గొప్పగా ఉంటుంది ఆ క్షేత్రం ఇప్పటికీ. ఎందుకంటే నేను ఒక సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకో కానీ అసలు నేను ఆ మఠం యొక్క వైభవాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాను. అసలు మీకు ఆ పులకరింతలు వస్తాయి. అంతటి మహాభక్తులు కలుసుకున్న ప్రదేశం అది. త్యాగరాజస్వామి వారు ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించడం కోసమని, అంతటి మహానుభావుడు ఆహ్వానిస్తే వెళ్లకుండా ఉండకూడదని కాంచీ క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళి కొంతకాలం ఉండిపోయారు ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో. ఉండిపోయి అక్కడ భజన చేస్తుండేవారు. ఉపనిషత్ బ్రహ్మేంద్ర సరస్వతీ స్వామి వారు కూడా చాలా సంతోషించారు. కొంతకాలం ఉండి త్యాగరాజస్వామి తిరిగి వెళ్ళిపోతూ కాంచీ క్షేత్రం వరకు వచ్చాను కదా అని వెంకటాచలం కొండ మీదకి వెళ్ళారు. ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడే ఆయన లోపలికి దర్శనానికి వెడితే తెర వేసేసి ఉంది. తెర వేసి ఉంటే ఆయన వెంకటరమణుడి దర్శనం కావాలి అన్నారు. ఇప్పుడు తెర తీయరు అన్నారు. ఆయన వెంటనే ఈశ్వరుడి ముందు కూర్చుని ఒక కీర్తన చేశారు. ఎంత వినయంగా ఉంటుందో తెలుసా అండి. వచ్చే సంవత్సరం వెంకటేశ్వర వైభవోత్సవాలు జరిగేటప్పుడు వాగ్గేయకారులు చేసిన కీర్తనల్లో కొన్నిటిని ఎంచి మనందరం కూడా ఆ పాటల్ని ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో అనుసంధానం చేద్దాం. ఈశ్వరుడు ఎంతో పొంగిపోతాడు. త్యాగరాజస్వామి తెర తీయగరాదా అంటూ కీర్తన చేశారు. కానీ ఏ తెర తీయమని అడిగారో తెలుసా? ఈశ్వరుడి ముందు ఈ తెర వేసి ఉండడం వల్ల ఈశ్వరుడు కనబట్టలేదు. ఈ తెర తీసి మాంసనేత్రంతో ఈశ్వరుణ్ణి చూడ్డం కాదు, ఇక్కడున్న ఈశ్వరుణ్ణి చూడ్డానికి నాకు ఏదడ్డొస్తోంది? మత్సరం అనేటటువంటి తెరడ్డొస్తోంది ఈశ్వర. అందువల్లే విస్తట్లో భోజనం అంతా ఉన్నా తిందామనుకుంటే దాని ఎందు చచ్చిపోయిన ఈగబడినట్టు, చక్కగా నీటిలో ఆడుకుంటున్న చేప గాలానికి చిక్కుకున్నట్లు, వెలుగుతున్న దీపం చుట్టూ గడ్డి పడ్డం వల్ల దాని ప్రకాశము ఎవ్వరికీ అందనట్టు, ధ్యానమునకు కూర్చున్న వ్యక్తి మనసు పవిత్రమైనటువంటి ఈశ్వరుని పాదముల యందు నిలబడకుండా అత్యంత హేయమైన విషయము మీద వెళ్ళి నిలబడినట్టు,
నాకు నువ్వు కనపడకుండా మత్సరం అనేటటువంటి తెర అడ్డొచ్చింది లోపల. ఈశ్వర, దీనిని తీసి నీ దర్శనాన్ని పొందలేకపోతున్నాను, కాబట్టి తెర తీయగరాదా అని ఆయన కీర్తన చేశారు పరవశంతో, కన్నుల నీరు పెట్టుకొని. ఉత్తర క్షణంలో వెంకటాచలంలో తెర పక్కకి తొలగింది. తొలగి త్యాగరాజస్వామి వారికి వెంకటేశ్వర దర్శనమైంది. త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితుల వారు, చిన్నస్వామి దీక్షితుల వారు, వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళే. ఆ వెంకటాచల క్షేత్రంలోకి వెడితే అంతటి మహానుభావులు తిరుగాడినటువంటి ప్రదేశం ఆ క్షేత్రం అంతా. అక్కడే పురందరదాస్ గారు ఎంతో గొప్ప వైభవాన్ని పొందారు. నిజంగా నేను అందుకే ఒక విషయంలో చాలా సంతోషించా. మనం ఎప్పుడూ అన్నమాచార్య స్వామి వారి కీర్తనలు, అన్నమాచార్య స్వామి వారి కీర్తనలని, వెంకటేశ్వర స్వామి వారి సేవ అంటే అన్నమాచార్య స్వామి వారి కీర్తనలు తప్ప ఇంకోటి పాడకూడదేమో అన్నంత స్థాయిలో ఉంటాం. కాదు, నిజంగా పురందరదాస్ గారు వెంకటేశ్వరుని చేత గొప్పగా ఆదరింపబడ్డారు మహానుభావుడు. బహుశः వెంకటరమణుడికి కోరిక పుట్టిందేమో, ఇన్ని జరుగుతున్నాయి కానీ వీడు నాకు పరమభక్తులైనటువంటి వాళ్ళ కీర్తనలు, ఇతర కీర్తనలు నా చెవిని పడకుండా చేస్తున్నాడు అనుకున్నాడో ఏమో. మొన్న కొఠాయోత్సవంలో కోలాటం జరిగినప్పుడు కన్నడ భాషలో ఉన్న పురందరదాస్ గారి కీర్తనలు పాడి కోలాటం ఆడారు వాళ్ళు. బహుశా వెంకటరమణుడు ఆ కోరిక అలా తీర్చుకున్నాడేమో. పురందరదాస్ గారు మొదట్లో స్వార్థపరుడిగా ఉన్న ఆయన జీవితంలో మార్పు వచ్చిన తరువాత ఆయన ఒక పర్యాయం వెంకటాచల క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళి వెంకటరమణుడి దర్శనం చేసుకుని పరవశించి బయటికి వస్తున్నారు. ఒక ధనికుడు కనపడి ఆయన యొక్క తేజస్సు చూసి ఆయనకి కొంత ద్రవ్యం ఇచ్చి, ఈ డబ్బు మీరు వాడుకోండి అన్నాడు. నా జీవితంలో డబ్బుతో అవసరం తీరిపోయింది, ఇప్పుడు నాకు ఆ డబ్బుతో పని లేదు, నాకు అక్కర్లేదన్నారు. కాదు కాదు, మీ దగ్గర ఉంటే సద్వినియోగం అవుతుంది ఈ డబ్బు, 10 మందికి అన్నం పెట్టండి అన్నారు. పురందరదాస్ గారు ఆ డబ్బులు తీసుకుని నారాయణ సేవ ఏర్పాటు చేశారు. ఆయన దగ్గర అప్పన్న అని ఒక ఆంతరంగికుడు ఉండేవాడు. ఆ ఆంతరంగికుడిని నెయ్యి వడ్డించడానికి సిద్ధం చేశారు. ఎందుకంటే నెయ్యి వేస్తే ఇంకా పరిశేచనం చేసేస్తారు, అందుకని అన్ని పదార్థాల వడ్డన అయిపోయిందని గుర్తు నెయ్యి వేస్తారు. అందుకని నెయ్యి వడ్డించడానికి అప్పన్నని పెట్టుకున్నారు ఆంతరంగికుడిని. అందరూ అతిథులు వచ్చి కూర్చున్నారు, అన్ని పదార్థాలు వడ్డించేశారు. ఈ అప్పన్న వచ్చి అందరికీ నెయ్యి వడ్డించేశాడు. వడ్డించేసి వచ్చి పురందరదాస్ గారి దగ్గర చేతులు కట్టుకుని, గురువుగారు అందరికీ నెయ్యి వడ్డించేశాను గురువుగారు, ఇంకా భోజనం ప్రారంభించమని, భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణే గోవిందా గోవిందా అనిపించండి గురువుగారు అన్నారు. అంటే ఆయన వెంటనే అందరితో గోవిందనామని చెప్పించారు. అందరితో గోవిందనామం చెప్పించి అందరూ భోజనం మొదలుపెట్టిన తర్వాత ఈయన మఠం బయటికి వెళ్ళి చూస్తే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆ అప్పన్న అన్నతను లోపలికి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా నువ్వు అని అడిగారు. అడిగితే పుష్కరిణి స్నానానికి వెళ్ళాను గురువుగారు అన్నాడు. మరి పుష్కరిణి స్నానం చేసి వస్తుంటే స్నానం చేయకుండానే నెయ్యి వడ్డించావా పంక్తిలో ఉన్న వాళ్ళందరికీ అన్నారు. నేను నెయ్యి వడ్డించడం ఏమిటి గురువుగారు, నేనేం వడ్డించలేదు కదా అన్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, నెయ్యి వడ్డించేవాడు రావడం ఆలస్యమైతే ఇంతమంది కూర్చుండిపోతే పురంధరదాస గారి మనసు క్షోభిల్లుతుందేమోనని వెంకటరమణుడే అప్పన్న రూపంలో వచ్చి కూర్చున్న వాళ్ళందరికీ నెయ్యి వడ్డించాడు. పురంధరదాస్ గారిని అలా అనుగ్రహించాడు. ఆయన ఒకరితో ఇద్దరితో కాదు, అసలు ఆయన సంకల్పం చేస్తే చాలా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి. అసలు వెంకటరమణుడుగా ఆయన 2 ప్రాంతాలని ఉద్ధరించాడు. ఒకసారి అక్కడ శేషశైలం మీద కూర్చున్నాడు. రెండవసారి ఉద్ధరించినప్పుడు మనం ధన్యులం. గోదావరి కృష్ణ నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో మళ్ళీ ఇంకొక శేషాచలం ఉంది, అదే ద్వారకా తిరుమల. చిన్న తిరుపతి అంటాం మనం. ఆ ద్వారకా తిరుమల క్షేత్రంలో ద్వారక మహర్షి అనబడేటటువంటి ఋషి తపస్సు చేశారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదదర్శనం కోసమని. ఆయన మీద పెద్ద పుట్ట పట్టేసింది. పుట్ట పడితే నువ్వు ఈ పుట్టలోనే ఉండి నా పాదములను దర్శనం చేస్తూ నా పాదములకు అర్చన చెయ్యి అని స్వయంభూమూర్తిగా ద్వారకా తిరుమలలో తనంత తాను వెలిశాడు వెంకటరమణుడు. అందుకే ఇక్కడ వరకే ఉంటారు, ఈ పై వరకే కనపడతారు, ఈ లోపల కనపడరు. ఆ మిగిలిన భాగం పుట్టలో ఉంటుంది. ఇప్పటికీ ఆ పుట్టలో ద్వారక మహర్షి కూర్చుని ఆయన పాదములకు అర్చన చేస్తుంటారు అని. ఇక్కడ వరకే ఉన్నటువంటి మూర్తికి నిత్యాభిషేకం చెయ్యడం, అలంకారం చెయ్యడం చాలా కష్టమని, చాలా చాలా అరుదైనటువంటి విషయం. ఒకే దేవాలయంలో ఒకే విమానంలో ఒకే మూర్తి 2గా ఉంటాడు.
పుట్ట వరకు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఒకరు, పాదాల వరకు కనపడేటట్టుగా వెనక పీఠం మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఒకరు. అందుకే మీరు ద్వారకా తిరుమల ఎప్పుడైనా ఫోటో చూస్తే ఇద్దరు వెంకటేశ్వర స్వామి వార్లు ఉంటారు. ఇద్దరు వెంకటేశ్వర స్వామి వార్లు ఉండడానికి కారణం అది స్వయంభూ క్షేత్రం. ద్వారక మహర్షిని అనుగ్రహించడానికి ఆయన తనంత తాను వ్యక్తమై మనకి దగ్గరలో మళ్ళీ ఇంకో తిరుపతి క్షేత్రాన్ని ఇచ్చారు. మహానుభావుడు ఆయన ఇలా ఎంతమందిని అనుగ్రహించారు అన్నది చెప్పడం అసలు సాధ్యమయ్యేటటువంటి పని కాదు. చక్రవర్తులు, రాజులు, భక్తులు, గురువులు ఆయన్ని సేవించినటువంటి వారు లేరు. శంకర భగవత్పాదులు ఆ క్షేత్రాన్ని దర్శనం చేసి ఆ క్షేత్రం ఎంత వైభవోపేతమైన క్షేత్రమో, ఆ స్వామి ఎంత అనుగ్రహప్రదాతయో తెలుసుకుని ఆ క్షేత్రం యొక్క వైభవాన్ని ఉద్దీపింప చేయడానికి అక్కడ చక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. అలాగే అదే క్షేత్రంలో ఒకానొకప్పుడు భగవద్ రామానుజులు శ్రీరంగంలో శిష్యులందరినీ కూర్చోపెట్టుకుని పాఠం నేర్పుతున్నారు. నేర్పుతూ ఆయన ఒక మాట అన్నారు. వెంకటాచల క్షేత్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి పుష్పమాలాయ కైంకర్యం అంటే మహాప్రీతి. అందుకే ఇప్పటికీ అక్కడ కొండ మీద పువ్వులు ఎవ్వరూ తలలో పెట్టుకోరు. అక్కడ పూసిన పూలన్నీ వెంకటరమణుడికే. వెంకటరమణుడు ధరించిన పుష్పహారములను నిర్మాల్యంగా ఎవరూ తీసుకెళ్లరు. వేస్తే పూలబావిలో లేకపోతే కొండల మీద వేసేస్తారు. కాబట్టి అటువంటి వెంకటరమణుడికి పుష్పకైంకర్యం చేయడానికి ఎవరూ లేరు. ఎందుకంటే విపరీతమైన చలిగాలి ఆ రోజుల్లో కొండ మీద, ఎవరు వెళ్ళేవారు కాదు. అక్కడే కొండ మీద నివాసం ఉండి పుష్పవాటిక పెంచి ప్రతిరోజు పూలు కోసి పూలు కట్టి దండలు కట్టి పట్టుకెళ్ళి వెంకటరమణుణ్ణి అర్చించడానికి సిద్ధపడినవాడు మీలో ఎవరైనా ఉన్నాడా అని అడిగారు తన శిష్యుల్ని. అందులో ఒక ఆయన లేచి అన్నారు, గురువుగారి మాట నిలబెట్టడం, గురువుగారి సేవ చెయ్యడం కన్నా నాకు ఇంకో ధర్మం లేదు. నాకు వెంకటరమణుడి సేవ కాదు నాకు కావలసి వచ్చింది. నాకు కావలసింది గురువుగారి కోరిక తీర్చడం. అందుని గురువుగారి కోరిక తీర్చడం కోసం నేను వెంకటాచలం కొండ మీద గడిపి అక్కడ ఉంటా అన్నారు. అని ఆయన బయలుదేరుతుంటే రామానుజాచార్యులు వారు అన్నారు, నువ్వు పురుషుడవు అన్నారు. అంటే నీవే పురుషుడవు, మగాడివిరా, ఇంత ధైర్యంగా కొండ మీద కాపరం చేస్తానంటున్నావు అంటే ఆయన్ని ఆన్ పిళ్ళాయ్ అని పిలిచారు. ఆన్ పిళ్ళాయ్ అంటే మగవాడు అని ఆయన బిరుదునామంతో పిలిచారు. అటువంటి వాడు ఆయన మహానుభావుడు. ఆనాడు అనంతార్యుల వారు అనబడేటటువంటి పేరైంది. ఆ అనంతార్యుల వారు కొండ మీదకి వెళ్ళి తన భార్యతో కలిసి అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆమె నిండు గర్భిణి. ఆయన పుష్పవాటిక నిర్మాణం అంటే అంత తేలిక కాదుగా. గుణపం పారా పట్టుకున్నదంతా తవ్వాలి, తవ్వి పెద్ద పుష్పవాటిక పెంచాలి, అందులో పువ్వులు కొయ్యాలి, రోజు వెంకటరమణుడికి పట్టుకెళ్ళాలి. ఆయన ఎంత గొప్ప పరమభక్తుడంటే ఆయన భక్తి 99.9% గురువుగారి మీదే. నిజానికి వెంకటరమణుడి మీద భక్తి కన్నా అనంతార్యుల వారి యొక్క భక్తి అంతా గురువుగారి మీదే. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? ఒకప్పుడైనా పువ్వులు దండ కడుతున్నారు, అంటే మొగ్గలు కోసి దండ కట్టేస్తారు. మొగ్గలు కోసి దండ కడితే అవి విచ్చుకుంటాయి సాయంకాలానికి. ఆ పూలదండ బాగా దగ్గరగా పువ్వులుండి అప్పుడప్పుడే విచ్చుకుంటున్నటువంటి రేకులు ఆ సౌరభాన్ని విడిచిపెడుతూ బాగా దగ్గరగా విచ్చుకోవడం వల్ల చాలా అందంగా ఉంటుంది. అందుకని మొగ్గలుగా ఉండగా సాయంకాలం దండ కడుతున్నారు. కడుతుంటే వెంకటేశ్వర స్వామి వారు చాలా కాలం మాట్లాడారు. ఆయన తన దగ్గర ఉన్నటువంటి పరిచారికుల్ని పిలిచి అనంతార్యులను ఒకసారి నేను రమ్మంటున్నానని పిలుచుకురండి అన్నారు. ఆయన దగ్గరున్న పరిచారికుడు అనంతార్యుల వారి దగ్గరికి వెళ్ళి, మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి వారు పిలుస్తున్నారు, మీతో ఏదో పనుందుట మాట్లాడతారటన్నారు. అనంతార్యుల వారు ఏమన్నారో తెలుసా అండి? సంతోషంగా వెళ్ళలేదు, పనా పాడా. ఆ పద్మపీఠం మీద అలా నించుంటాడు. వచ్చే వాళ్ళతో వెళ్ళే వాళ్ళతో కబుర్లు పెడతాడు. ఆయనకేం పనుందా ఏమన్నానా, అలాగే మాట్లాడతాడు. నేను రానని చెప్పు. సాయంకాలం అయ్యేటప్పటికి పువ్వులు కానీ విచ్చుకుపోయాయో, రేకులన్నీ బాగా విచ్చుకున్నాయో, దగ్గరగా పువ్వు పెట్టి దారం కట్టేటప్పుడు రేకులు విరిగి కింద పడిపోతాయి. మా గురువుగారికి మాట ఇచ్చి వచ్చాను, చక్కటి దండలు కట్టి సమర్పిస్తానని. గురువుగారికి ఇచ్చిన మాట పాడైపోతుంది కాబట్టి నేను రానన్నానని చెప్పు, నాకు ఖాళీ లేదని చెప్పాను. ఈయన వెళ్ళి అదే చెప్పారు వెంకటేశ్వర స్వామి వారికి. ఆయన రారటండి, ఆయనకి పనుందిట, మీకు దండలు కట్టాలట, అందుకని రారట మీతో మాట్లాడడానికి అన్నారు. వెంకటరమణుడు విస్తుపోయాడు. ఈయన సాయంకాలం అయిన తర్వాత ఈ పూలదండలన్నీ పట్టుకుని గుళ్ళోకి వెళ్ళారు. గుళ్ళోకి వెళ్ళి
ఆ దండలు వేయబోతున్నారు ఆయనకి. వెంకటేశ్వర స్వామి అన్నారు, నాకు అక్కర్లేదు ఈ దండలు, నువ్వు నాతో మాట్లాడడానికి రమ్మంటే ఆయనకేం పనా పాడా అలాగే పిలుస్తుంటాడు, నేను రానన్నావుట, దండలు మాత్రం వేళకు పట్టుకొచ్చేస్తావు, నేను వేసుకొని నీ దండలు నాకు అక్కర్లేదు, నువ్వు పూల మొక్కలు పెంచక్కర్లేదు, పువ్వులు కొయ్యక్కర్లేదు, దండలు కట్టక్కర్లేదు, నా దగ్గరికి వచ్చి ఇవ్వను అక్కర్లేదు, నువ్వు కొండ దిగి వెళ్ళిపోన్నాను. ఆయన అన్నారు, నువ్వు పిలిస్తే వచ్చానా, నువ్వు అడిగితే కట్టానా, నేను వచ్చింది గురువుగారికి మాట ఇచ్చాను, నే దండలు అట్టుకొచ్చి ఇచ్చేది గురువుగారికి మాట ఇచ్చాను కాబట్టి. ఆయన నన్ను పొమ్మడానికి నువ్వెవరు, నాలాగే నువ్వు ఈ కొండ మీదకి వచ్చావు, ఆదివరాహస్వామి కొండ మీద నీకు స్థలం ఇచ్చారు కాబట్టి ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం అని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీకు ఆయన కాస్త చోటిచ్చారు. అట్టే మాట్లాడితే ఇది వరాహక్షేత్రం, వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం ఏం కాదన్నారు. నిజమండి, శ్రీనివాస గద్యలో వరాహక్షేత్రస్య అంటారు. అసలు మీకు ఇంకో రహస్యం తెలుసా, ఆ క్షేత్రానికి వరాహక్షేత్రం అని పేరుండబట్టే కనబడ్డ దేవాలయాలన్నీ బదలగొట్టే అలవాటు ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో ఆ కొండ మీదకి వెళ్ళలేదు. ఎందుకో తెలుసా అండి, ఆ రోజుల్లో సనాతన ధర్మానికి సంబంధించిన దేవాలయాలంటే ప్రత్యేకించి మాలిక్ కాఫూర్ కాలంలో ప్రతి దేవాలయాన్ని బదలగొట్టి దోచుకున్నారు. కొండ కింద నుంచి వెళ్ళిపోతున్నారు ఒకనకొకప్పుడు ఆ మహమ్మదీయ ప్రభువులు. వెళ్ళిపోతూ కొండ మీదకి కొంతమంది వెళ్ళొస్తున్నారు, దీని మీద ఏముందని అడిగారు. అది వరాహక్షేత్రం అండి అన్నారు. వరాహక్షేత్రం అంటే ఏమిటన్నారు. అక్కడ పంది ఒకటి ఉంటుందండి, కొలుస్తూ ఉంటారు, వాళ్ళకి పంది అంటే అసహ్యం. కాబట్టి ఆయన చిచ్చి 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 వరాహక్షేత్రమా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. దానివల్ల బతికి బట్టకట్టిందండి వెంకటాచల క్షేత్రం. అందుకనే శాస్త్రీయంగా ఇప్పటికీ కూడా క్షేత్రాన్ని పిలిస్తే వరాహక్షేత్రస్య అని శ్రీనివాస గద్యలో అలాగే పిలుస్తారు. కాబట్టి అనంతార్యుల వారు అన్నారు, ఏమి నీదా, ఏమి క్షేత్రం నువ్వేం కొనుక్కున్నావా, నీదని చెప్పి ఎవరన్నా రాసిచ్చారా, వరాహస్వామి వారి దగ్గర నువ్వు పుచ్చుకున్నావు ఈ జాగా, వరాహస్వామి వారి మిగిలిన జాగాలో పూల తోట పెంచాను, మా గురువుగారికి మాట ఇచ్చాను, పువ్వుల దండలు కట్టాను, పొమ్మండానికి నువ్వెవరు, మా గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం దండలు కడుతూనే ఉంటాను, తెచ్చి నువ్వు వేసుకోకపోతే మానేయి, తలుపుకి పెట్టి వెళ్ళిపోతాను అని తలుపు కొక్కానికి దండలు పెట్టి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వెంకటేశ్వర స్వామి వారు వెంటపడి ఆగు 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 అని పట్టుకుని బతిమాలి, ఇదేం ఉద్ధతయా, దేశంలో ఎవడైనా గురువుగారిని పట్టుకుని ఈశ్వరుణ్ణి చేరుతాడు, నువ్వెవడక్కాల మా గురువుగారు మాట అంటావేంటి, నీకు గురువు కావాలా నేను కావాలా అన్నారు. అంటే ఆయన అన్నారు, నాది మధురకవి ఆళ్వారు వారి తత్వం అన్నారు. మళ్ళీ అదేంటి ఆ మాట ఏమిటన్నారు. మధురకవి గారికి గురువుగారు నమ్మాళ్ళవారు వారు తప్ప ఎవ్వరూ అక్కర్లేదు, ఇంకా ఆయన ఈశ్వరుణ్ణి కూడా సేవించలేదు. మేము కూడా అంతే, గురువుగారు రామానుజాచార్యుల వారికి మాట ఇచ్చాం, ఆయన మాట ప్రకారం పూలదండలు కడతాను, తెచ్చి వేస్తా మెళ్ళో, వేయించుకుంటే వేయించుకో, లేకపోతే మానేయి, తలుపుకి పెట్టి వెళ్ళిపోతాను. మా గురువుగారికి మాట ఇచ్చాను, దండలు కడతాను, పొమ్మడానికి నువ్వెవరు, పోవడానికి నేనెవరు, ఆయన రమ్మంటే పెడతాను, అప్పటి వరకు ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను అన్నారు. ఆయన బతిమాలుకుని వెంకటేశ్వర స్వామి అన్నారు, కోప్పటికయ్య బాబు నేను వేసుకుంటాను ఆ దండలన్నీ అని ఆయనే తీసి వేసుకున్నారు. అంతటి మహాభక్తుడు అనంతార్యుల వారు. ఆయనతో మాట్లాడాడు. త్యాగరాజస్వామి వారిని అనుగ్రహించినట్టు, ముత్తుస్వామి దీక్షితర్ని అనుగ్రహించినట్టు, చిన్నస్వామి దీక్షితర్ని అనుగ్రహించినట్టు, పురంధరదాసు గారిని అనుగ్రహించినట్టు అనంతార్యుల వారిని ఎన్ని పర్యాయాలు అనుగ్రహించాడో ఆయన చాలా చిత్రమైన వ్యక్తి. ఆయన స్నానానికి వెడితే పుష్కరిణి దగ్గర ఒకసారి చీమల పుట్ట కనపడింది. ఆ పుట్టలోంచి చీమలు వస్తున్నాయి. ఆయన అవన్నీ ఓ కాగితంలో పట్టి పొట్లం కట్టారు. పొట్లం కట్టి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి గుళ్ళో వదిలేశారు. వదిలేస్తే వెంకటేశ్వర స్వామి వారు లోపలికి పిలిచారు. ఏం అట్టుకొచ్చావన్నారు. చీమలు అట్టుకొచ్చానన్నారు. ఎందుకు అట్టుకొచ్చావన్నారు. అక్కడ ఉన్నాయవి అందుకని తెచ్చి గుళ్ళో వదిలేశానన్నారు. అవి చీమల గుళ్ళో వదిలేయడం ఎందుకన్నారు. అంటే ఈ క్షేత్రంలో ఉన్న వాళ్ళందరూ మీ పాదాల దగ్గర తరించాలనే వస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళని చంపే అధికారం నాకెక్కడుంది, అక్కడ తిరగడం ఎందుకు, అదేదో గుళ్ళో తిరగడం తీసుకొచ్చి వదిలేశాను, ఏం తప్ప అన్నారు. అయ్యి బాబోయ్ తప్పెక్కడలే, నువ్వు చేసింది ఒప్పే అన్నారు. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆయన ఓ రోజున పుష్పాలు పోసి దండ కడదామని ఆ పుష్పవాటికలో తిరుగుతున్నారు. ఓ నాగుపాము వచ్చి కరిచేసింది. కరిచేస్తే అందరికీ తెలిసింది అనంతార్యుల వారిని పాము కరిచేసిందని. ఆ మాట ఆనంద నిలయంలోకి వెళ్ళింది. వెంకటేశ్వర స్వామి వారు అందరితో మాట్లాడుతుండేవారు. అప్పుడు ఆయన అన్నారు, అయ్యో అనంతార్యుల వారిని పాము కరిచిందా అని వైద్యుల్ని పిలిపించి ఆయనే పిలిపించారు. పాపం పిలిపించి ఆయన తలుచుకుంటే ఎంతసేపు అండి, వెళ్ళి అనంతార్యుల వారికి విషయం గుండె దాకా ఎక్కకుండా మందు వేయండి అన్నారు. వాళ్ళు వచ్చారు. ఈయనన్నారు, ఎవరు పంపించారు మిమ్మల్ని అన్నారు. వెంకటేశ్వర స్వామి వారు పంపించారన్నారు. నేనేం అక్కర్లేదని చెప్పి పంపించేశానని చెప్పని వైద్యాన్ని తిరస్కరించి వెనక్కి పంపించారు. వాళ్ళు వెళ్ళి ఆయన వైద్యం చేయించుకోట్టండి అన్నారు.
ఈయన సాయంకాలం దండ పట్టుకుని వెళ్ళారు. ఏమయ్యా అనంతార్యులు నిన్ను పాము కరిచిందిట, విషం విరగ్గొట్టే వైద్యుల్ని పంపిస్తే నేను చేయించుకొని వైద్యం అన్నావుట ఏమన్నారు? ఆయన అన్నారు 3 కారణాలకి చేయించుకోనని చెప్పాను. ఒకటి, ఈ శరీరంతో ఉంటే ఇక్కడ నీకు దండలు కడతాను, ఈ శరీరం పడిపోతే శ్రీవైకుంఠానికి వచ్చి అక్కడ దండలు కడతాను, కాబట్టి నష్టం ఏమిటి ఇప్పుడు నాకు? కాబట్టి వైద్యం చేయించుకోను. రెండో లక్షణం, అసలు ఈ పాము కరిచినటువంటి విషాన్ని విరగ్గొట్టగలిగిన వైద్యుడు ఉన్నాడు, నువ్వు ఆ వైద్యుల్ని పంపించావు, కానీ ఈ సంసారం అనేటటువంటి పాము కరవడం వల్ల ఎక్కిన విషాన్ని విరగ్గొట్టగలిగిన వైద్యుడివి నువ్వు ఒక్కడివే, అది విరుస్తానని ఎందుకు చెప్పావు నాతో ఎప్పుడు? అందుకే ఆ మాట నీ నోడినట్ట రావాలని నేను ఆ వైద్యులతో వైద్యం చేయించుకోనన్నాను. నాకు అసలైన ఫ్యామిలీ డాక్టర్ నువ్వే, నువ్వు చేయి వైద్యం, నాకు భవరోగాన్ని విరగ్గొట్టు, నన్ను నీలో కలుపుకో, అది నా కోరిక తప్ప నాకు అక్కర్లేదు. 3, మా గురువుగారు నాకు ఇచ్చిన ఆదేశం ఏమిటంటే ఇక్కడ పుష్పవాటిక పెంచి దండలు కట్టమని. దండలు కడుతూ ఉంటాను, నీకు ఇస్తూ ఉంటాను. అందులో నా ప్రాణం పోతే నా గురువుగారికి ఇచ్చిన మాటలో ఆయన సేవలో నా ప్రాణం పోయింది, కాబట్టి నాకు ఏమీ బెంగలేదు, నీ చేయించుకోను వైద్యం అన్నారు. ఆయన వైద్యం చేయించుకోకపోయినా ఆయనకి తగ్గిందండి, అంతా అనుగ్రహించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈయన పుష్పవాటిక పెంచితే వెంకటేశ్వర స్వామి వారు ఈయన భక్తిని లోకానికి తెలిసేటట్టు చెయ్యాలన్న ఉద్దేశ్యంతో 8 రోజుల పాటు ప్రతిరోజు పద్మావతి అమ్మవారితో కలిసి ఆ వనంలోకి వచ్చి పువ్వులన్నీ కోసేసుకుని తల్లో పెట్టేసుకుని మెళ్ళో వేసేసుకుని అవన్నీ తుంపేసి కింద పారేసి ఆ శుభ్రంగా పెట్టిన నైవేద్యం తినేసి వచ్చేసి ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అంటారే నరసింహస్వామి అన్నమాచార్యులు వారు. అలా శుభ్రంగా తాంబూలం వేసేసుకుని ఆ తాంబూలం అంతా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసి వెళ్ళిపోతుండేవారు. 8 రోజులైంది దొంగ దొరకడం. శిష్యులందరినీ కూర్చోబెట్టారు, దొరకలేదు. 9వ రోజు పెద్దవారు అప్పటికి అనంతార్యుల వారు, నేనే పట్టుకుంటానా దొంగనని చెప్పి ఆ రోజు రాత్రి ఓ చెట్టు చాట్న కూర్చున్నారే. వెంకటేశ్వర స్వామి వారు అసలు ఏం చేస్తాడో చూద్దామని తను రాజకుమారుడి వేషం, పద్మావతి అమ్మవారికి ఓ రాజకుమార్తె వేషం వేసి ఇద్దరూ కలిసి ఆ తోటలోకి వచ్చారు. వచ్చి పువ్వులు కోసేస్తున్నారు, పద్మావతి అమ్మవారి కొప్పులో పెడుతున్నారు, ఇద్దరు కిలకిల నవ్వుకుంటున్నారు, సంతోషంగా వెళ్ళిపోతున్నారు. చూశారు అనంతార్యుల వారు, ఓహో వీళ్ళిద్దరిని కలిపి పట్టుకోవాలరా అనుకున్నారు. ఈయన ఆలోచన వెంకటేశ్వరుడికి తెలియదండి. ఇద్దరినీ కలిపి పట్టుకోవాలనుకుంటున్నాడు, పెద్ద ఆయన పరిగెత్తలేడు కదా, ఇద్దరినీ కలిపి ఎలా పట్టుకుంటాడో చూద్దామని చెప్పి పద్మావతి అమ్మవారి చెయ్యట్టుకుని ఇలా ఇలా ఊపుతూ విహారం చేస్తున్నారు. ఇద్దరి చేతులు కలిసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళి 2 చేతులతో ఇద్దరి చేతులు కలిపి పట్టుకోవచ్చని అనంతార్యుల వారు పరుగున వెళ్ళి ఇద్దరి చేతులు పట్టుకున్నారు. పట్టుకుని, మీ తాతగారి సొమ్ము అనుకుంటున్నారా ఈ తోట? నేను వెంకటేశ్వరుడి పూల కోసం పెంచితే నువ్వు నీ భార్యకి పూలన్నీ పునికి కొప్పులో పెడతావా? రా నిన్ను కట్టేస్తాను, ఎవరో తెలియట్లేదు చీకట్లో సరిగ్గానన్నారు. వెంకటేశ్వర స్వామి వారు ఆ చెయ్యి మెల్లిగా విడిపించుకుని పారిపోయారు. పిచ్చి తల్లి పద్మావతీదేవి దొరికేసింది. ఈవిడ్ని తీసుకెళ్ళి ఓ సంపంగి చెట్టుకి కట్టేశారు. కట్టేసి, ఎవరు నువ్వు, మీ ఆయన ఎవరు, ఎందుకు వచ్చారు, ఎందుకు పూలు కోశారని అడిగారు. ఆవిడంది, మా ఆయన ఎవరంటే భర్త పేరు చెప్పకూడదు, మేము ఆయన రాజకుమారుడు, నేను ఆయన భార్యని, విహారానికి ఎడదాన్ని రమ్మన్నారు, నేను వచ్చాను. భర్త ఎక్కడికి తీసుకెడితే అక్కడికి వస్తాం కదా ఆడవాళ్ళం. ఆయన పువ్వులు కోసారు, తల్లో పెట్టారు, సువాసిని సంతోషంగా పెట్టించుకుంటాను కదా, దీనికి నన్ను కోప్పడితే ఎలా నాన్నగారండి, నేను మీ కూతురు లాంటి దాన్ని విడిచిపెట్టేయండి అంది. అన్నా ఇన్ని మాటలు నేర్చావు, పైగా నాన్నగారండి అంటున్నావా, నీ కూతుర్ని అంటున్నావా, ఒక్కనాటికి విడిచిపెట్టను, తెల్లవారితే కానీ నీ ముఖం స్పష్టంగా కనబడదు. ఇప్పుడు కట్టెళ్ళి నేను దీపం పట్టుకొచ్చే లోపల మీ ఆయన జారిపోయి నువ్వు జారిపోతావేమో, నిన్ను కట్టేసి ఇక్కడ కూర్చుంటే ఎవడి కోసం రాడు, పెళ్ళం కోసం ఆయనే వస్తాడని సంపగేట్టుగా అమ్మవారిని ఉత్తరీయంతో కట్టేసి ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చున్నారు. అక్కడ తెల్లవారిపోయింది, సుప్రభాతం వేళయింది, తలుపులు తీశారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సన్నిధిగోళ్ళు వెళ్ళాడు, ఇలా చూశాడు, లక్ష్మీదేవి లేదు. హడిలిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ అర్చకులు ఏమైనా పట్టుకుపోయారేమో అని గద్దించారు. వెంకటేశ్వర స్వామి వారు అప్పుడు చెప్పారు, లక్ష్మీదేవిని కట్టేశాడు అక్కడ అనంతార్యుల వారు, నచ్చ చెప్పి తీసుకురండి అన్నారు. అంటే అప్పుడు వెళ్ళి, అయ్యో నువ్వు కట్టేసింది ఎవరినో తెలుసా, లక్ష్మీదేవిని కట్టేశావయా, పద్మావతి అమ్మవారిని అంటే అప్పుడు ఆవిడ కాళ్ళ మీద పడి ఆవిడ వెంటనే చిన్నపిల్ల కింద మారిపోయారు. మారిపోయి, నువ్వు తండ్రి అని నిన్ను పిలిచాను, పట్టికెళ్ళి మా ఆయనకి ఇచ్చేయమన్నాను,
నువ్వు రాత్రల్లా నన్ను కట్టేసి పుట్టింట్లో అట్టె పెట్టుకున్నట్టు అట్టె పెట్టుకున్నావు. కాబట్టి ఇప్పుడు కూతుర్ని పట్టుకెళ్ళి కన్యాదానం చేసినట్టు నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి నా స్వామికి ఇచ్చేయండి అంటే ఆయన పద్మావతి అమ్మవారిని చంటిపిల్ల రూపంలో ఎత్తుకుని పట్టుకెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చారు. ఇస్తే వెంకటేశ్వర స్వామి వారు పిల్లనిచ్చావు కాబట్టి ఇవాళ నుంచి అనంతార్య నిన్ను మామగారు మామగారు అని పిలుస్తానన్నారు. వెంకటేశ్వర స్వామి వారికి మామగారు అయ్యారండి ఆయన. అయి ప్రతి సంవత్సరం మామగారికి సంప్రదాయం ఉండాలి. ఏమిటదంటే ఏదో ఒక వంక పెట్టి అల్లుడు కట్టుకున్నాడా కట్టుకోలేదా పక్కన పెట్టండి, కట్టుకుంటే మంచిది. అసలు అంచున్న పంచి ఓటిస్తూ ఉండాలి, పంచెల చాపు. ఎందుకంటే అంచున్నటువంటి పంచె గోచిపోసి కట్టుకుంటే ఆయుర్దాయం పెరుగుతుంది. ఆ కుట్టించిన ప్యాంటు చొక్క ఆయుర్దాయ కారకాలు కావు. అందుకే పంచెల చాపే పెడతారు, గోచి పోసి పంచె కట్టుకోవాలి కూడా. ఏదైనా వైదిక కార్యం జరిగితే గోచి పోసి పంచె కట్టుకుని ఎడంబుధం మీద ఉత్తరీయం ఎవరు వేసుకుంటాడో వాడు 10 కాలాలు ఆయుర్దాయంతో ఉండి భార్యాసహితుడై అనేకమైన దైవ కార్యాలు చేస్తాడు అని వేదంలో పటలపన్నం చెప్తోంది. కాబట్టి మరి అల్లుడికి పంచల్సా పెట్టాలి కదా. ఏ రోజున పట్టుకెళ్ళి పద్మావతి అమ్మవారిని వెంకటరమణుడికి ఇచ్చారో ప్రతి సంవత్సరం అదే రోజున పంచల చాప ఒకటి పట్టుకెళ్ళి అనంతార్యుల వారు వెంకటరమణుడికి సమర్పణం చేస్తుండేవారు. ఆ రకంగా ఆయన మామగారు అయ్యారు. ఇంకా చిత్రం ఏమిటంటే ఆయన కొండ మీదకి వచ్చినటువంటి తొలి రోజులలో పుష్పవాటిని పెంచడం కోసమని చెప్పి ఆ మట్టి అంతా తవ్వుతున్నారు. తవ్వుతుంటే చూశారు వెంకటేశ్వర స్వామి వారు, అయ్యో పాపం ఈయన భార్య నిండు గర్భిణి తెట్ట మొయిలేపోతోంది, ఈయనేమో ఆ మట్టి తవ్వుతున్నాడు అని ఆయనే ఓ పిల్లాడి రూపంలో వచ్చి తాత తాత నేను మొయ్యనా ఈ మట్టి అన్నారు. నువ్వేమీ మొయ్యక్కర్లేదు అవతల బాగున్నారు అంటే పాపం ఆవిడ వస్తోంది మట్టి తట్ట తీసుకెడుతోంది. ఆయన అన్నారు అతను ఎలాగో ఒప్పుకోలేదని ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ నేను ఈ మట్టి తట్ట పట్టుకెడతాను తల్లి అన్నారు. సరే పట్టుకెళ్ళమంది ఆవిడ. ఆ మట్టి తట్ట తీసుకెడుతున్నారు, మట్టి పోసేస్తున్నారు, మళ్ళీ ఖాళీ తట్ట తీసుకొస్తున్నారు, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పెడుతున్నారు. వెంకటేశ్వర స్వామి వారి తట్టిన ఆ అనంతార్యుల వారు తవ్వినటువంటి మట్టి తట్ట మళ్ళీ పట్టుకెడుతున్నారు, మళ్ళీ ఖాళీ బుట్ట పట్టుకొస్తున్నారు. పిల్లవాడు తీసుకురావడంలో చాలా తొందరగా మట్టి తట్ట పట్టుకెళ్ళి ఖాళీ తట్ట తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు. ఏమిటి నిండు గర్భిణి ఇంత తొందరగా మట్టి తట్ట పట్టుకెళ్ళి పట్టుకొచ్చేస్తోందని వెనక్కి తిరిగి చూశారు. ఈ పిల్లాడే పట్టుకుపోతున్నాడు. ఒరే మా గురువుగారు మమ్మల్ని చేయమంటే నువ్వెవరివిరా మధ్యలో నువ్వు కూడా చేస్తున్నావు ఈ పని, వద్దంటే వెంటబడుతున్నావు, ఉండి నీ సంగతి చెప్తానని ఆ పంచె ఎగ్గట్టా పిల్లాడు వెంటబడ్డారు. స్వామి అసలే నల్లగా ఉంటారు కదండి, నీలమేఘ సంకాశంగా. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ తమాల వృక్షం ఎక్కేశారు. చీకటి చెట్టు అంటారు దాన్ని, ఆ కొమ్మల్లో కలిసిపోయారు. ఈయనేమో పెద్ద ఆయన చెట్టు ఎక్కలేదు, ఆ పిల్లాడేమో పైనుంచి కిందకి దిగాడు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి వారు అన్నారు పైనుంచి, తాత తాత నేను కిందకి దిగుతాను, నన్ను కొట్టకుండా ఉంటావా? నన్ను నువ్వు కొట్టకుండా ఉంటే నేను నీకు కిందికి దిగొచ్చిన తర్వాత నేను కట్టుకున్నటువంటి బంగారు జరీ ఉన్నటువంటి ఈ పట్టు పంచ, నేను వేలికి పెట్టుకున్నటువంటి ఉంగరం, నా మెడలో ఉన్న హారం నీకు ఇచ్చేస్తాను, కొట్టకు తాత వెళ్ళిపోతానన్నారు. అంటే నేను ఎలాగో చెట్టు ఎక్కలేను, ఈ పిల్లాడి దిగొస్తే అంతే చాలని ఆయన అన్నారు. సరే దూరంగా నించుంటాను, దిగిరా, దిగొచ్చి అవి నాకు ఇచ్చేయి నేను పట్టుకుపోతాను వెళ్ళిపోన్నారు. ఎలాగో అలా పట్టుకుందాం. ఆ పిల్లాడు కిందికి దిగొచ్చాడు. ఈయన పట్టుకుందాం అనుకున్నారు, ఆ పిల్లాడు పారిపోయాడు. పారిపోతే ఈయనకి ఎక్కడలేని కోపం వచ్చింది, చెట్టు కూడా దిగి పారిపోతున్నాడు, రమణకి ఇస్తానన్నది కూడా ఇవ్వకుండాను అని ఆ పిల్లాడు వెంటబడ్డారు. ఆ పిల్లాడు గుళ్ళోకి వెళ్ళిపోయి గుడి తలుపులు వేసేసుకుంటున్నాడు. ఆయన కోపం వచ్చి చేతిలో ఉన్న గుణపం విసిరితే ఆ గుణపం వెళ్ళి ఆ పిల్లాడి గడ్డానికి కొట్టుకుని ఆ గడ్డం బద్దలై అందులోంచి నెత్తురు కారుతాం. తలుపు ఎంతోసేపు కొట్టారు, ఆ పిల్లాడి తలుపు తీయలేదు. ఈయన వెళ్ళిపోయి ఏదో ఆ తోటగా మట్టి అంతా తవ్వారు. సాయంకాలం స్నానం చేశారు, పూలదండలు పట్టుకుని వెంకటేశ్వర స్వామి వారికి వేద్దామని వచ్చారు. తీరా తలుపులు తీసేటప్పటికి గడ్డమంతా వాచిపోయి బద్దలైపోయి నెత్తురు ధారలు అట్టలు కట్టి ఉన్నారు వెంకటేశ్వర స్వామి వారు. అప్పుడు చూసి బాధపడ్డారు. అయ్యో స్వామి ఇలా ఉన్నామేమన్నారు. ఇలా ఉన్నామేమంటే పోన్లే పాపం అంత కష్టపడుతున్నామని మట్టి తట్ట మోద్దామని పిల్లాడి రూపంలో వచ్చాను, నువ్వేమో నా మీద గుణపం విసిరవు, ఇదిగో నా గడ్డం బద్దలైంది, గడ్డం బద్దలై నేను ఇంత బాధపడుతున్నాను అంటే ఆయన అన్నారు, నన్ను క్షమించండి ఈశ్వర అన్నారు. కాదు, నీవు ఎంత గురుభక్తితో, ఎంత నా మీద భక్తితో, ఎంత కష్టపడి ఇక్కడ పుష్పవాటి నిర్మించావో లోకానికి అంతటికీ తెలియడం కోసం
అనంతార్యుల వారు ఆ రోజు విసిరినటువంటి గుణపం వలన తగిలిన దెబ్బ అని తెలియడానికి నేను ప్రతిరోజు గంధపు చుక్క గంధపు ముద్ద గడ్డం మీద పెట్టుకుని నిలబడతాను. వెంకటేశ్వర స్వామి వారు ఎందుకండి ఇక్కడ ఎప్పుడు గంధం పెట్టుకుంటారు అని అడిగిన వాళ్ళకి ఈ కథ చెప్తే నీ పేరు ఈ ఘట్టాన్ని చెప్పినప్పుడు నేను విని మురిసిపోతుంటాను, మళ్ళీ నువ్వు జ్ఞాపకానికి వచ్చి అన్నారు. అందుకే వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద ఓ గంధంతో ఓ చిన్న చుక్కోటి పెడుతూ ఉంటారు ఇక్కడ. అటువంటి మహానుభావుడు దెబ్బ కొడితే పడ్డం కాదు, ఆయన కట్టుకున్న బంగారు జరీ పంచ, చేతి ఉంగరం, ఆయన మెళ్ళో గొలుసు అనంతార్యుల వారికి బహూకరించారు. అందుకని ఒకరా ఇద్దరా ఇలా ఎంతమంది తరించారు. అలాగే వెంకటాచల క్షేత్రంలో ఆనంద నిలయము అని ఒక విమానం, ఆనంద నిలయము అనబడేటటువంటి విమానాన్ని నిర్మించిన వాడు తొండమాన్ చక్రవర్తి. ఆ తొండమాన్ చక్రవర్తి చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలో జన్మించినవాడు. సువీరుడు అని ఒక రాజు, ఆ సువీరుని కుమారుడు సుధర్ముడు. ఆ సుధర్ముడు ఒకానొకప్పుడు శేషశైలం దగ్గరికి వెళ్ళాడు. అంటే మన ఇప్పుడు కపిలతీర్థం ఉంది కదా, ఆ కపిలతీర్థం దగ్గరికి వెళ్ళి కపిలతీర్థం దగ్గర స్నానం చేసి విహరిస్తున్నాడు. ఆయనకి ఒక నాగకన్య కనపడింది. ఆయన ధనంజయుడు అనబడేటటువంటి నాగరాజు యొక్క కుమార్తె. ఆమెని ఈయన చూసి మోహించారు, నిన్ను నా భార్యగా స్వీకరిస్తానన్నారు. ఆవిడంది, నేను నీకు భార్యని కావాలి అంటే మా నాన్నగారి కోరిక ఒకటి తీర్చబడాలి. మా నాన్నగారి కోరిక ఏమి అంటే సుక్షత్రియుడైన వానికి మాత్రమే నన్ను ఇచ్చి వివాహం చేస్తానన్నారు. ఆయన అన్నాడు, నేను సుక్షత్రియుణ్ణి కాబట్టి నన్ను వివాహం ఆడన్నారు. గాంధర్వ విధిని ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఆ కపిలతీర్థం పక్కన ఉన్నటువంటి దొండతీగల పొదలలో ఇద్దరూ కలిసి విహారం చేశారు. కొంతకాలం అయిపోయిన తర్వాత రాజు తిరిగి రాజధానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడంది, నేను పాతాళలోకంలో మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నీతో నేను కలిసి తిరిగినటువంటి జీవితం యొక్క ఫలితంగా నా కడుపున ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుక్కి 16 సంవత్సరముల వయసు వచ్చిన తరువాత నేను నీ దగ్గరికి పంపిస్తాను, కొడుకుని ఎలా గుర్తుపడతావని అడిగింది. ఆయన అన్నాడు, నేను నా వేలి ఉంగరాన్ని ఇస్తాను, ఈ ఉంగరం పిల్లవాడు పెట్టుకుని మనిద్దరం ఏ దొండతీగల పొదలలో విహరించామో ఆ దొండతీగల్ని నడువుకి చుట్టుకొని ఆ పిల్లవాడు రాజ్యంలో నా దగ్గరికి వస్తే నేను వెంటనే వాడిని గుర్తుపడతాను, గుర్తుపట్టి అర్ధరాజ్యాన్ని వాడికి కూడా ఇస్తాను అన్నాడు. ఆ సుధర్ముని యొక్క కుమారుడు ఆకాశరాజు. ఈ నాగకన్యకి పుట్టినటువంటి పిల్లవాడు తొండమాన్ చక్రవర్తి. ఈ పిల్లవాడు పాతాళలోకంలోంచి పైకొచ్చినప్పుడు శేషశైలం దగ్గర కపిలతీర్థం దగ్గర ఉన్నటువంటి దొండతీగలు నడువుకి చుట్టుకుని వెళ్ళి రాజుకి కనపడిన కారణం చేత ఆయన్ని తొండమాన్ అని పిలిచారు. ఆ తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయ విమానాన్ని వెంకటేశ్వరుని యొక్క కోరిక మేరకి నిర్మాణం చేశాడు. అందుకే ఆనంద నిలయ విమానం చూడగానే మనకి తొండమాన్ చక్రవర్తి జ్ఞాపకానికి వస్తారు. ఒకరా ఇద్దరా, ఎంతమంది అనుగ్రహింపబడ్డారో, ఎంతమందితో మాట్లాడారో అక్కడే విష్ణు స్వరూపంగా అనుగ్రహించాడు మహానుభావుడు. మహాభారత యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ద్వాపర యుగంలో పాండవులు బాధపడుతున్నారు కుంతీ సహితంగా. అయ్యో, ఇంతమంది బంధువులను తెగటార్చాం, ఇంతమంది మా చేతిలో ప్రాణాలు కోల్పోయారు, ఎలా ఈ పాపం పోతుందని. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, మీరు కొంతకాలం వెంకటాచల పర్వతం మీద నివాసం ఉండండి, ఉండి ప్రతిరోజు అక్కడ దగ్గరలో ఉన్న తీర్థంలో స్నానం చెయ్యండి, మీకు కలిగినటువంటి దోషం పోతుంది అన్నారు. అప్పుడు పాండవులు కుంతీదేవితో సహా ద్రౌపదితో సహా వెంకటాచల పర్వతం మీదకొచ్చి కొంతకాలం నివాసం ఉండి అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేసి పాపాన్ని పోగొట్టుకున్నారు. పాండవులు స్నానం చేసి పాపాన్ని పోగొట్టుకున్న తీర్థం గనక దానికి పాండవ తీర్థము